మాసము అంటే కోటి క్రతువుల శ్రేయస్సు కలిగేటువంటి గొప్ప మాసం ఇది. అంటే ఏడాది పొడవునా మనం ఎన్ని పూజలు చేసినా మనకి ఫలితాలు అందినట్టే ఉండి అందకుండా ఉన్నటువంటి వాతావరణంలో ఈ యొక్క నవగ్రహ దోషాలతో కానీ ఈ యొక్క ఏలినడసని ప్రభావంతో కానీ ఉన్నటువంటి వారు ఉంటారు. అటువంటి వారు అందరూ కూడా ఈ మాఘ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణతోటి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ యొక్క దర్శనం చేసుకోవడం వలన ఈ మాఘ మాసంలో వచ్చేటువంటి రథసప్తమి, భీష్మ ఏకాదశి, మహాశివరాత్రి పర్వదినాలు జరుగుతాయి. ఆ యొక్క మహాశివరాత్రి నాటికి ఈ యొక్క పాప దోషాలన్నీ కూడా హరించుకుపోయి మరి వచ్చేటువంటి కొత్త అమావాస్య నాటికి విశ్వావసు నామ సంవత్సరంలోకి ఈ యొక్క ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వైదొలిగేటువంటి అవకాశం కలిగేటువంటి కోటి యజ్ఞాల శ్రేయస్సు కలిగినటువంటి ఈ మాఘమాసం మరి భోగి గణపతి పీఠంలో 108 వారాల పాటు జపయజ్ఞం జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ రోజున శ్రీవారి సేవా సమాజం ఆధ్వర్యంలో ఈ యొక్క 70వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమం అంతా కూడా స్వయంభు శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస్య కవచధారణ యజ్ఞ పరిపూర్ణ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వామ్యం కావచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. క్షణము సాటి లేదని చాటి తమ్ముడైన కుమారస్వామినే గెలిచి ఏక సౌందర్య సౌభాగ్యవతులైన జగదేక గోవింద 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 గోకుల నందన గో